గారు కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా నేను ఆయన కోరుతున్నాను. మాకు ఒక నిమిషం, మాదంతా చించినట్లు అలుగుతామండి. ప్రోటోకాల్లో, కాఫీ టీలో, పేపర్ విషయంలో అలుగుతాం మేము, అంతే. ఇక్కడున్న కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొంతుమ్మ కోరికలు ఎవరికి ఉండదు. మేము కోరేది గౌరవం. వచ్చినప్పుడు గౌరవంగా పలకరిస్తే అది మాకు కొండంత బలం. ఇది ఇప్పుడు కాదు, అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి ఉంది మాకు. అది ఎవరన్నా కార్యకర్తలు వెళ్తే, ఏం బ్రదర్ ఇక్కడికి వచ్చినావు అంటారు, ఏంటి ఏం సమస్య అంటారు. అది మాకు అలవాటైంది. మాకు అధ్యక్షుల వారు అంత దగ్గర అందుబాటులో ఉండడం వల్ల మాకు అది అలవాటైంది. దాని తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే నిరంతరం అందరితో మాట్లాడతారు, అందరు అభిప్రాయాలు తెలుసుకుంటారు, కార్యకర్తల దగ్గరగా ఉంటారు. వేదికమైన మండల పార్టీ అధ్యక్షులు కానీ, వేదిక కింద ఉన్న ఇతర సీనియర్ నాయకులు కష్టకాలాల్లో పార్టీ జెండాలు మోసిన వ్యక్తులే. వాళ్ళందరికీ మనం గౌరవించాలి, కలిసికట్టుగా పనిచేయాలి. ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడున్న పిల్ల సైకోని, పక్కనున్న సన్న బియ్యం సన్నాసిని ఓడించాలి. సింగిల్ ఎజెండా. ఎందుకు ఓడించాలి, ఏం చేయాలి అన్నీ నేను చెప్పేశాం, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. సో ఇది దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, మీ అందరి ఆమోదంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెంకట్రావు గారిని ఈరోజు గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ సభా వేదిక ప్రకటిస్తాం కూడా జరుగుతుంది. ఒక చిన్న విషయం, మొన్న చేరారు, మొన్న నడిచారు, గ్రామాలకు వచ్చాం. మన గ్రామ పార్టీ అధ్యక్షులు ముందర ఆయన చేయగలిపారు. నాకు అర్థం అలా, అన్నా నేను నడుస్తున్నా మీకు చేయగలుగుతున్నారు ఏంటి, ఏం సంగతి అని. అంటే కార్యకర్తల్లో కూడా కసి ఉంది. ఒక వ్యక్తి మాకు చేసిన మోసం వల్ల ఆ కసి మాలో పెరిగింది.